హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. వాళ్ళు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం. సో చికెన్ బిర్యానీ చేయాలంటే దాని మ్యారినేషన్కి ప్రాసెస్ చూపిస్తున్నానండి. సాల్ట్ అండి, ఫస్ట్ కారపొడి 1 స్పూన్ అండి, కొంచెం పసుపు అండి, కొన్ని బ్రౌన్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అండి, కొంచెం జీలకర్ర పొడి అండి, కొంచెం బిర్యానీ మసాలా అండి, కొంచెం ధనియా పౌడర్, కొంచెం నిమ్మరసం, కొంచెం పెరుగు, కొంచెం ఆయిల్, ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకోవాలండి నీట్గా. దీంట్లోనే కొంచెం పుదీనా అండి, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం. సో ఇలా మ్యారినేట్ చేసేసుకొని దీన్ని మనం ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బిర్యానీ ప్రాసెస్ ఇదిగోండి. బాస్మతి రైస్ 4 కప్పులు కడిగి నీట్గా నానబెట్టుకున్నాను. యాక్చువల్గా గోంగూర చికెన్ బిర్యానీ చేస్తున్నాం కదండి. సో దానికి గోంగూర ఒక కట్ట తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి, వీటిని మనం ఉడకబెట్టేసుకున్నాము. చూడండి, మన గోంగూర ఉడికిపోయింది. దీన్ని ఒకసారి మిక్సీకి పట్టేసుకున్నామండి. గోంగూర పచ్చిమిర్చిని మిక్సీ వేసేసుకున్నప్పుడు బిర్యానీలోకి ఒలగర మసాలా అండి. ఇదిగోండి, బిర్యానీ ఆకులు, జాజికాయ, ఇలాచి, పట్ట, మగ్గ, జాపత్రి పువ్వు, ఇవన్నీ అండి. కొంచెం నెయ్యి వేసుకున్నామండి, అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదండి, చికెన్ వేసేసుకున్నాం. ఒక్కసారి కలుపుకున్నామండి. మన ముక్కలు బాగా ఉడికిపోవాలి. తర్వాత ఒక పక్కన గిన్నెలో వాటర్ పెట్టేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒలగర మసాలా చూపించాను కదండి, అవి మొత్తం వేసేసుకున్నాం. దీంట్లోనే సాల్ట్ వేసుకున్నామండి. దీంట్లోనే టమోటాలు వేసేసుకున్నామండి. కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం గోంగూర పచ్చిమిర్చి అది నూరు పెట్టుకున్నాం కదండి, ఆ గోంగూర మొత్తం వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు చాలా బాగుందండి కలర్ అయితే. చూడండి, బియ్యం ఇలాగే వేసేసుకోవాలండి. 90% ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇలా 90% ఉడికిపోయాక మనము బిర్యానీ చికెన్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. చూడండి, ఒక లేయర్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నామండి. ఫుడ్ కలర్ అండి ఇది, కొంచెం అక్కడక్కడ డ్రాప్స్ వేసేసుకున్నాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇట్లా స్ప్రెడ్ చేసేసుకున్నామండి. చూడండి, బ్రౌన్ ఆనియన్ కూడా వేసేసుకున్నాము అండి. సో ఫుడ్ కలర్ అండి ఇది, నేను నెయ్యిలో కలిపాను, సో అందుకే కొంచెం గట్టిగా అయింది. సో ఫుడ్ కలర్ కూడా వేసేసుకొని దమ్ పెట్టేసుకున్నాము. చూడండి, నెయ్యి అలా స్ప్రెడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసుకున్నామండి. మొత్తం అయిపోయాక మూత పెట్టేసుకున్నామండి. దీని మీద ఏదైనా వాటర్ పెట్టుకున్నాము. చూడండి, 15 మినిట్స్ తర్వాత దమ్ తీసేసానండి. అసలు ఎంత బాగుందండి బిర్యానీ. ఇదిగోండి, చూడండి ఎంత పొడిగా వచ్చిందో. చికెన్ ముక్కలు కింద ఉండిపోయాయి. ఇవ్వండి. సో థ్యాంక్ యూ గైస్. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్.